హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నాకు దారిలో అందమైన పూల చెట్టు కనిపించింది. చిన్నప్పుడు మాకు తూర్పు వైపు తెడ్లం అనే ఊరు ఉండేది. ఆ ఊరు వెళ్ళేటప్పుడు అన్నీ కూడా ఇలాంటి పూలే ఉండేవి. అందుకే వీటిని మేము తెడ్లెం పూలు అంటాం. తెడ్లెం పూలు మీ ఊరిలో ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుత్తి చూసారు ఎలాగుందో, పూల గుత్తి. ఈ చెట్టు పేరు హోలెర్హెనా ప్యూబెసెన్స్. ఇది అపోసినేసియే కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క అన్నమాట. పుష్పించే మొక్క కాబట్టి రాజ్యం వచ్చి ప్లాంటే, కుటుంబం అపోసినేసి. దీని యొక్క శాస్త్రీయ నామం హోలెర్హెనా ప్యూబెసెన్స్ వాల్ ఎక్స్జిడాన్ అనమాట. చూసారా ఈ మొక్క ఎంత అందంగా ఉందో, పూల గుత్తి ఎంత బాగుందో, ఆకులు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇది మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా, భారత ఉపఖండం, ఇండో చైనా మరియు చైనాలోని కొన్ని ప్రాంతాలకు చెందింది. దీనిని పెద్ద పులి పాలు అంటారు. ఎందుకని? దీనిలోంచి పాలు వస్తాయి. కొమ్మ ఇరిగిన చోట పాలు ఉన్నాయి, పాలు వస్తున్నాయి. అందుకని దీనిని ఆయుర్వేదానికి కూడా ఉపయోగిస్తారు. ఈ అవైద్యమైన గాలిపటం అని పిలుస్తారు దీన్ని. విత్తనాలను భారతదేశంలో ఆయుర్వేద వైద్యం కోసం ఇంద్రజగా విక్రయిస్తారు. అవైద్యమైన గాలిపటం అని ఎందుకన్నారంటే మొక్క అంటుకోగానే కూడా హోలెర్హెనా ప్యూబెసెన్స్ అనేది ఆయుర్వేదంలో దీనిని మందుల కోసం ఉపయోగిస్తారు. దీనిని ఎక్కడైనా సరే చూడండి, కొమ్మ నుంచి పాలు కారుతాయి. దీని విత్తనాలను యాంటీబయాటిక్గా కూడా ఉపయోగిస్తారు, ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీని బెరడు విరేచన నిరోధక లక్షణాలను కలిగి ఉన్నట్లు నివేదించబడింది. ఆయుర్వేద వైద్యంలో దీన్ని రక్తహీనత, కామెర్లు, విరేచనాలు, కడుపు నొప్పులు, మూర్ఛ మరియు కలరా చికిత్సకు ఉపయోగిస్తారు. కానీ మీరు దీనిని తినమాకండి. అదిగో పాలు చూసారా, ఇదిగో పాలు కనిపిస్తున్నాయా? ఇది కూర వండుకొని మాత్రం తినకూడదు. విత్తనాలను తినకూడదు, ఆకుల్ని తినకూడదు. డాక్టర్ సలహా లేకుండా ఏది తినమాకండి, మనం ఏది చదివినా సరే. ఇది రోడ్డు పక్కల అలంకారం కోసం దీన్ని పెంచుకోవచ్చు. రోడ్డుకి ఇరువైపులా చాలా చోట్ల ఇది కనిపిస్తుంది. చూడండి, మా ఊరిలో తెడ్లెం పూలు అంటారు. మీ ఊరిలో ఏమంటారో కామెంట్ చేయండి. తెల్లగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, పెట్టుకోవడానికి కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎవరూ పెట్టుకోవచ్చు. పూలు మంచి స్మెల్లే వస్తున్నాయి. మరీ ఎక్కువ స్మెల్ రావట్లేదు, కానీ కొంచెం స్మెల్ వస్తున్నాయి, మంచిగానే వస్తుంది.